అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని పాత గుంతకల్ ఎస్సీ కాలనీ సర్కిల్లో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లిపోగుల ఆనంద్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం డప్పు కళాకారులకు, చర్మకారులకు శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అరుణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు బబ్లు, నాయకులు సూరి, కిరణ్, వెంకటేష్, చందు, రాకేష్, రాజు, రమేష్, ఆనంద్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడిచింది. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది క్విట్ అయి వెళ్ళారు. గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మహాపోరాటంలో మేము చూస్తుండే అంటే ఇది పోరాటం జరిగి దాదాపు అంటే మాకు గుర్తుకుండి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి అంటే దాదాపుగా 17 సంవత్సరాల నుండి ఆనందని ఈ ఎంఆర్పీఎస్ నాయకత్వంలో అంటే ఒక కార్యకర్తగా పనిచేస్తూ అటు నుంచి చిన్నగా ఎదుగుతూ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఎదిగిన మా ఆనంద్ గారు, తర్వాత ఆయన పోరాటంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు అంటే గుంతకల్ కానీ, లేదంటే నియోజకవర్గ పరిధిలో కానీ, లేదంటే జిల్లా పరిధిలో కానీ, రాష్ట్ర పరిధిలో కానీ ఎక్కడ జరిగినా మమ్మల్ని అందరినీ అక్కడికి తోడుకొని వెళ్ళి దాంట్లో మమ్మల్ని కూడా పాల్పంచుకునేలా చేసిన ఆనంద్ గారిని మేము చిరు సన్మానంతో సన్మానించుకోవాలని మా గ్రూప్ తరఫున, మాదిగ సంఘం తరఫున, తర్వాత ఎంఆర్పీఎస్ తరఫున ఆ చిన్న కోరిక మన్నించాలని ఆనంద్ గారిని కోరుతున్నాము. అందరికీ జై భీమ్. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు సందర్భంగా, అలాగే మాన్య మందకృష్ణ మాదిగ జన్మదినం ఈరోజు, అందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంతకల్ పట్టణం పాత గుంతకల్ వాల్మీకి సర్కిల్ నందు ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సోదరి సోదరులందరికీ స్వాగతం పలుకుతూ, మరి ఏదైతే దండోర ఉద్యమం స్థాపించి 30 సంవత్సరాలు అవుతా ఉంది, మరి దండోరా అంటే మరి మందకృష్ణ మాదిగ ఒక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈదుర్ముడి నుంచి స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ప్రపంచం మన భారతదేశం అంతా ఎంఆర్పీఎస్ గుర్తింపు వచ్చింది. ఏదైతే మందకృష్ణ మాదిగల ఆకాంక్ష మేరకు ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, రాజకీయాల్లో కానీ, ఆర్థికంగానే, సామాజికంగానే మాదిగలు ఎదగాలనేసి, అన్యాయం జరుగుతుందనేసి మరి ఏదైతే పోరాటం చేస్తున్నాడో ఆయన పోరాటం సుదీర్ఘమైనది, చాలా పటిష్టమైనది. కమిట్మెంట్తో మరి ప్రజలను తన మాటలతో, తన చేతలతో చైతన్యపరుస్తూ మాదిగలను ప్రతి నిత్యం మేలుకొలుపుతూ మరి ఏ చిన్న విషయం అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ జెండా ఎప్పుడూ తోడుంటుందని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మాదిగలంటే చాలా చిన్నచూపు చూసేవాళ్ళు, మాదిగలంటే అంటరాని వాళ్ళుగా చూసే సమయంలో మరి ఈ ఉద్యమం స్టార్ట్ చేసినారు మందకృష్ణ మాదిగ. అప్పటి నుంచి కూడా మరి ఏదైతే ఈరోజు మాదిగలను గౌరవించే విధంగా మరి వారిని సమాజంలో ఒక భాగంగా గుర్తించే విధంగా ఒక ఘనమైన కీర్తిని, ఉనికిని చాటిన మహోన్నతమైన వ్యక్తి మన మందకృష్ణ మాదిగ. అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకోవడం మనం చాలా సంతోషదాయకమైన విషయం. మరి రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి ఎస్సీ వర్గీకరణ చేసేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. త్వరలోనే అది మనం ఒక మంచి శుభవార్తని వినబోతున్నామని మన మందకృష్ణ మాదిగన్న మనకు సూచించారు. మరి ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందో, మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏబిసిడి వర్గీకరణకి చేశారో అప్పుడు మాదిగలకు రాష్ట్ర వ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు రావడం చాలా శుభ పరిణామం. అలాంటి రోజులు త్వరలో రాబోతున్నాయని, మన అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉంటాయని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మందకృష్ణ నాయకత్వం.